హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బొబ్బర్ల కోతకైతే వెళ్ళొచ్చేసరికి చిన్నన్న వాళ్ళైతే వచ్చారనమాట. ఆయన అయితే చూడడానికి వచ్చారు. ఈ నడమైతే సూదకం వచ్చేసి వాళ్ళైతే రాలేదు చూడటానికి. ఈరోజు అయితే వచ్చారు వాళ్ళ అన్న వాళ్ళైతే ఇవైతే తీసుకొని వచ్చారు. రీసెంట్గా అయితే అన్న శబరిమల అయితే వెళ్ళొచ్చారనమాట. మధ్యలో తేవటానికి వాళ్ళకి కుదరలేదని చెప్పాను కదా, అందుకని ఈరోజు ఎలాగో వస్తున్నారని చెప్పేసి తీసుకొని వచ్చారు. అయ్యప్ప స్వామి ప్రసాదం ఇవైతే 3 తీసుకొని వచ్చారు. ఇదిగోండి 3 అయితే తీసుకొని వచ్చారు. అలాగే వస్తూ అయితే టిక్ టాప్లు అన్నీ తీసుకొని వచ్చాడనమాట శబరిమల నుంచి. నాకైతే నవ్వు వచ్చింది, ఎందుకని అడిగాను నేను. తీసుకొని వచ్చారు. అలాగే ఇవి రబ్బర్ బ్యాండ్లు కానీ తీసుకొని వచ్చారనమాట అన్న అక్కడ నుండి. నేనైతే ఇవి ఎక్కువ యూజ్ చేయనండి, అసలు నాకు ఇష్టం ఉండదు. కాకపోతే అన్న వాళ్ళు తీసుకొని వచ్చారు. వదినైతే ఇచ్చెళ్ళిందనమాట, వేసుకో అన్నీ ఇష్టంగా తీసుకొని వచ్చాడు కదా అని చెప్పేసి. గాజులు కానీ తెచ్చారు. ఈ క్లిప్ అయితే తీసుకొని వచ్చాడు. స్టిక్కర్ ప్యాకెట్. నాకు ఇవన్నీ చూసేసరికి ఒక్కసారికి ఎందుకు ఇవన్నీ ఎందుకు తెచ్చారు, ఎక్కడ కొనుక్కొచ్చారు అనుకున్నాను. తీరా మా వదిన చెప్పిందనమాట, ఇవి మొత్తం నీకోసం శబరిమల నుండి అయితే మీ అన్న తెచ్చాడని చెప్పేసి. ఇవన్నీ ఎందుకు తెచ్చావన్నా నేను. ఇంకా ఆయన కోసం అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇవైతే తీసుకొని వచ్చాడనమాట అన్న. ప్రసాదం అయితే ఒకటి అమ్మ వాళ్ళకి పంపించమన్నారు, 2 అయితే మేము ఉంచుకుంటాము. నా తీసుకురాకపోయినా పుట్టింటోళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని అయితే కోరుకోవాలన్నమాట మనము. వాళ్ళు మనకి పెట్టింది ముఖ్యం కాదు, వాళ్ళు లక్షణంగా ఉంటే మనం హ్యాపీగా ఉండగలము ఆడపిల్లలము. ఇదైతే కనిపించలేదండి నాకు. ప్లక్కర్ కూడా తీసుకొని వచ్చారు, అన్నీ వేపించుకొని వచ్చాడనమాట వదిన చేత. మొత్తం ఏవేవైతే తెచ్చారో అన్నీ అయితే తీసుకొని వచ్చాడు. మా వదిన అయితే చెప్తుందంట, అమ్మాయి ఇవన్నీ పెట్టుకోదని, అయినా కానీ తీసుకొని వచ్చాడు. అక్కడి నుంచి తీసుకొని వచ్చాను కదా అని చెప్పేసి. ఇవైతే తీసుకొని వచ్చారు చిన్నన్న వాళ్ళు చేంకుర్తి నుంచి. రెండో అన్న అయితే బియ్యం లేవండి, బియ్యం అయితే అయిపోయాయి అనమాట. 1 సంవత్సరం నుంచి వాళ్ళే అయితే వడ్లు వేసిస్తున్నారు. ఇంక దెబ్బ తగిలిందని చెప్పేసి ఇంకెక్కడ వేసుకుంటారులే అని రెండో అన్న వడ్ల బియ్యం బస్తా అయితే ఒకటి తీసుకొని వచ్చి వేసిపోయాడనమాట, చిమ్మటి నుంచి తీసుకొని వచ్చి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.